రైట్గా కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య. వచ్చే ఎన్నికల్లో 100 కొడతాం, బీఆర్ఎస్ బొంద పెడతాం అనే నినాదంతో ఫైర్ అయ్యారు. ప్రజలు గద్దె దించిన బీఆర్ఎస్ బలుపు అహంకారం తగ్గలేదని మండిపడ్డారు. కేటీఆర్ కు సవాల్ స్వీకరించే దమ్ము లేదని ఆరోపించారు. తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తూ, కేటీఆర్ గుర్తుపెట్టుకో, మా ముఖ్యమంత్రి చెప్పినట్టుగా వచ్చే ఎలక్షన్లో 100 సీట్లు కొడతాం, బీఆర్ఎస్ పార్టీ బొంద పెడతాం. ఇప్పటి నుంచి మా పార్టీ నినాదం 100 సీట్లు కొట్టడం, బీఆర్ఎస్ పార్టీ బొంద పెట్టడం. తెలంగాణ ప్రజలు మీ ముఖం మీద ఉమ్మేసి మిమ్మల్ని పదవి నుంచి దించినా కానీ మీ అహంకారం, మీ బల్బు ఇంకా తగ్గలేదు. తెలంగాణ ప్రజలు చీకొట్టి అసెంబ్లీలో మీకు 39 సీట్లకు పరిమితం చేసి, పార్లమెంట్లో గుండు సున్నా ఇచ్చి, ఎమ్మెల్సీలో కనీసం మీకు క్యాండిడేట్ కూడా దొరకనట్టు చేసినటువంటి మీ పార్టీ, మనుగడలేని పార్టీ, ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ద్వారా ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం చేసుకుంటూ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ ఇలా చూసి మీరు తట్టుకోక మాకు 100 సీట్లు వస్తాయని మా గౌరవ ముఖ్యమంత్రి సవాల్ విసిస్తే ఆ సవాలు స్వీకరించే దమ్ము నీ అయ్యకు లేదు, నీకు లేదు. నువ్వు బచ్చగాడివి. మా ముఖ్యమంత్రి తోటి నువ్వు చర్చలా. తెలంగాణ సంబంధించినటువంటి అన్ని విషయాలను అసెంబ్లీ సాక్షిగా చర్చిద్దాం. మీ అయ్యను అసెంబ్లీకి రమ్మంటే ప్రతిపక్ష హోదా నిర్వహించలేని మీ అయ్యా నువ్వు ఫామ్ హౌస్ పరిమితం అవుతాడు. మీ అయ్యా నువ్వేమో గెస్ట్ హౌస్ పరిమితం అవుతావు. నువ్వా మా ముఖ్యమంత్రితో చర్చ చేసేది? నీకు సిగ్గు శరం, నీకు ఇంకా బల్బు తగ్గలే. నీ అహంకారాన్ని చూసి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినా ఇంకా దురహంకారంతో మాట్లాడుతావు. తస్మాత్ జాగ్రత్త. గతంలో ఎన్నోసార్లు హెచ్చరించినాం. నీ వక్ర బుద్ధి మార్చుకుంటలేవు. నీ వక్ర బుద్ధి మార్చుకొని మా ప్రజాపాలనకు సహకరించి ఇవాళ తెలంగాణ అభివృద్ధిలో కీలకంగా ఉండంటే నీ 10 ఏళ్ళు దోచుకున్న సంపదతోటి, దాచుకున్న సంపదతోటి మీ పింక్ మీడియా, మీ సోషల్ మీడియా ద్వారా మా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నాం. కేటీఆర్ తస్మాత్ జాగ్రత్త. వచ్చే రోజుల్లో ప్రజలు మిమ్మల్ని రాళ్లతో కొడతారు. గత ఎలక్షన్ లో మా గౌరవ ముఖ్యమంత్రి తొడగొట్టి మిమ్మల్ని పడగొట్టిన సంగతి మర్చిపోతున్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట అంటే మాట నిలబెట్టుకునే మనిషి. మా ముఖ్యమంత్రి గురించి మళ్ళొక్కసారి మీరేమైనా మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త. కేటీఆర్ హెచ్చరిస్తున్నాం. నీ వక్ర బుద్ధి మార్చుకో. నీ తెలంగాణ భాష నువ్వు మాట్లాడితే అంతకెక్కువ మేము మాట్లాడచ్చు, కానీ మేము సంస్కారం ఉంది. మా తెలంగాణ ప్రజలు 5 ఏళ్ళు అధికారం ఇచ్చిర్రు. వచ్చే 5 ఏళ్లలో మా నినాదం 100 సీట్లు కొట్టడం, బీఆర్ఎస్ బొందడ పెట్టడమే లక్ష్యంగా ఎంచుకున్నాం. మా ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పార్టీని బొంద పెడతాడు. అసెంబ్లీలో మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిండు, పార్లమెంట్ లో డిపాజిట్ దక్కకుండా చేసిండు, ఎమ్మెల్సీలో మీకు క్యాండిడేట్ కూడా దొరకకుండా చేసిండు. వచ్చే ఎలక్షన్లలో మా పార్టీ 100 సీట్లు కొట్టి మీ అయ్యకు సవాల్ విసిచి తెలంగాణ అభివృద్ధి ఏందో మా ముఖ్యమంత్రి, మా ప్రజాపాలన ద్వారా తెలియజేస్తాం. మళ్ళొక్కసారి మా ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే తస్మాత్ జాగ్రత్త. కేటీఆర్ హెచ్చరిస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్